నమస్తే వెల్కమ్ టు Z9 న్యూస్ టాప్ 10 నేను మీ శ్రీదేవి అమరావతిలో సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏపీ కేబినెట్ భేటీ జనవరి 1 నుంచి 3000 పెన్షన్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు డిశ్చార్జ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 223వ రోజుకు చేరుకుంది. నారా లోకేష్ యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న పర్యటన. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరగాల్సిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ వర్షం కారణంగా రద్దు. రేపు జరగాల్సిన సభను రద్దు చేసిన బీఆర్ఎస్ పార్టీ. విశాఖకు ప్రభుత్వ శాఖల తరలింపుపై సిపిఐ నేత రామకృష్ణ సీఎం జగన్ పై ఆగ్రహం. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే తరలించడాన్ని తీవ్రంగా ఖండించిన సిపిఐ నేత రామకృష్ణ. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం నేడు ప్రారంభం కానుంది. ఇంద్ర పుష్కరిణిలో హంస నావికపై స్వామివారి ఉత్సవమూర్తి విహారం. యూట్యూబర్ నాని కుటుంబం విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల దగ్ధం కేసులో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి అమిత్ షా నేడు పర్యటన. అమిత్ షా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సూచన. ఇవి టాప్ 10 బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Z9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే Z9 న్యూస్.